హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వీడియో డీజే క్వాంటిటీ త్రిబుల్ఎస్. మీకు ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రైల్వే రేకులు వేస్తూ ఉంటాం, మామూలుగా ఇంకా ఏ రేకులైనా వేస్తూ ఉంటాం, మామూలు రేకులైనా వేస్తూ ఉంటాం. బిల్డింగ్ వర్క్స్ A to Z చేయబడిన. ఇంకా మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి. గంట సింబల్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు మేము చేసిన రేకుల షెడ్ ఏంటంటే, ఈ నాలుగు పక్కల 4 పిల్లర్లు, మధ్యలో వచ్చిన 3 పిల్లర్లు ఇవి ఉండే కాబట్టి ఆ పిల్లర్లకు వంచి ముక్కలు వేసి వెల్డింగ్ చేసాము. వెల్డింగ్ చేస్తే ఏంటంటే రేపు ఏదైనా గాలి వాన కొట్టినా కానీ లేచిపోకుండా ఉంటాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ పిల్లర్ రాడ్లు వంచి వెల్డింగ్ చేసి పడతాం ఒరిజినల్ పాయింట్. రేపు ఏదైనా గాలి వాన కొట్టినా కానీ అస్సలు పోకుండా ఉంటాయి మేము చేసే ప్రయత్నం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చే అడ్డం వచ్చేదానికి 17, నీళ్ళు వచ్చేదానికి 23. ఇది డబుల్ స్టైర్ బిల్డింగ్ అండి. ఇది బాపట్ల దగ్గర. మామూలుగా అయితే మాత్రం పైప్ గేజీ వచ్చేదానికి 14 కేజీ, అడ్డం వచ్చేదానికి మొత్తం 7 పైపులు వచ్చినాయి. నిలువ వచ్చేదానికి 2 పైపులు, అడ్జస్ట్మెంట్కి ఒక ముక్కలు అడ్డం పెట్టాము, 3 అడుగుల ముక్కలు అడ్డము. పైన వచ్చేసరికి వెయిట్లెస్ రాయి పెట్టి కట్టారు, డబుల్ స్టైర్ కాబట్టి. అయితే మాత్రం వెల్డింగ్ ఎక్సలెంట్ కుదిరింది. పైపులు ఒత్తిగా పడినాయి, 3 అడుగులకి ఒక పైపు, 3 అడుగులు ఒక పైపు. అయితే వెల్డింగ్ అయితే మాత్రం 125 amps మేము పెట్టి చేసామండి. అయితే మాత్రం ఎక్సలెంట్ కుదిరింది. మా వీడియో తీసే వరకు ఈరోజు ఆబ్సెంట్ పడి రాలేకపోయాడు. నేనే వీడియో తీసుకుంటాం, నేనే చేస్తాం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. బాగా క్లారిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. అయితే మరి టెచ్చర్ మీద నడుస్తాం అయిపోయింది. డబుల్ స్టైర్ అయినా కానీ టెచ్చర్ మీద నడుస్తాం వేస్తాం. గుర్తుకొచ్చినప్పుడల్లా గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రావమ్మ ఏ జన్మకు. మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిలా.
ఓకేనా?